10వ చాప్టర్ రహస్య సంఘం. ఇప్పుడు నేను మళ్ళీ రహస్య సంఘం విషయం మాట్లాడాలని కోరుతున్నాను. బహు కష్టమైన పరిస్థితుల్లో ఈ సంఘం పనిచేస్తుంది. కమ్యూనిస్టు దేశాల్లో నాస్తికత్వం రాష్ట్రమంతటా నుంది. వృద్ధులు మతాన్ని అవలంబించడానికి కొంతలో కొంత వీలుంది గానీ పిల్లలు, యవ్వనులు మతాన్ని ఏమాత్రం అవలంబించకూడదు. ఈ దేశాల్లో రేడియో, టెలివిజన్, సినిమా, వార్తాపత్రికలు వంటి ప్రచార సాధనాల ద్వారా కమ్యూనిస్టులు ప్రచారం చేస్తూ ప్రజలకు దేవుని యందున్న విశ్వాసాన్ని నాశనం ప్రయత్నిస్తున్నారు. శక్తివంతమైన ఈ ప్రభుత్వాన్ని ఎదిరించడం రహస్య సంఘానికి కష్టమే. రహస్య సంఘం పరిచారకులకు వేదాంత విద్య ఏమాత్రం తెలీదు. బైబిల్ పూర్తిగా ఒకసారైనా ముగించని కాపరులు కొందరున్నారు. ఇది మొదటి శతాబ్దంలోని సంఘంలా ఉంది. అప్పుడు క్రీస్తు కోసం భూలోకాన్ని తలక్రిందులు చేసిన వారికి ఏ వేదాంత పాఠశాలలున్నాయి? వారంతా చదువుకున్న వాళ్ళేనా? వారికి బైబిల్ ఎక్కడివి? అయినా దేవుడు వారితో మాట్లాడాడు. మా రహస్య సంఘాలకు గొప్ప దేవాలయాలు లేవు. అడవుల్లో రహస్యంగా కూడుకొని ఆకాశమనే దేవాలయం క్రిందనే ఆరాధనలు జరుపుకుంటున్నాం. పక్షుల అరుపులే మాకు సంగీత వాయిద్యాలు. పుష్పాల సువాసనలే మాకు సాంబ్రాణి. ఖైదులో నుండి విడుదల నొందిన భక్తులు వేసుకున్న చింపిరి గుడ్డలే యాజకుని గంభీర వస్త్రాల కంటే శ్రేష్టం. ఆకాశంలోని చంద్ర నక్షత్రాలే మాకు మైనపు ఒత్తులు. మా కోసం వాటిని వెలిగించేవారు దేవదూతలు. ఈ సంఘ సౌందర్యాన్ని నేను వర్ణించలేను. రహస్య ఆరాధన అనంతరం కొన్న పర్యాయాలు క్రైస్తవులు పట్టుబడిపోతారు, జైలు పాలవుతుంటారు. తన ప్రియుడిచ్చిన నగలని ఒక పెండ్లి పడుచు ఎలా ఊబలాట పడుతూ వేసుకుంటుందో అట్లే వారు సంఖ్యలను తగిలించుకుంటారు. జయోత్సాహముతో కూడిన ఆనందం గల క్రైస్తవులని నేను బైబిల్లోనూ, రహస్య సంఘాల్లోనూ చెరసాలను మాత్రమే చూశాను. రహస్య సంఘాన్ని చాలా పీడించారు. అయినా దానికి చాలామంది స్నేహితులున్నారు. రహస్య పోలీసు వారిలో కూడా కొందరు ఉన్నారు. సర్కారు ఉద్యోగుల్లో కూడా ఉన్నారు. ఇటువంటి వారి వల్లే దేవుని సంఘం కాపాడబడుతుంది. ఇటువంటి వారి సంఖ్య రోజా పెరుగుతుందని ఆ మధ్య రష్యా వార్తా పత్రికల్లో ప్రచురించబడింది. సర్కారు ఉద్యోగస్తులు కొందరు, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యాపింపచేయు శాఖలో పనిచేయువారు కొందరు. వీరంతా బాహ్యంగా కమ్యూనిస్టులా కనబడినా ఆంతర్యంలో క్రైస్తవ విశ్వాసుల్లాగా రహస్య సంఘ సభ్యులుగా దేవుని సేవ చేస్తున్నారు. కమ్యూనిస్టు ప్రచార సంస్థకు చెందిన ఒక స్త్రీ విషయం కమ్యూనిస్టు పత్రికలో ఇలా ఉంది. ఆమె తన 12ంటికి వచ్చాక భర్త సహకారంతో ఇరుగు పొరుగులని ఒక గదిలో చేర్చి రహస్యంగా బైబిల్ పఠన, ప్రార్థన కూటం జరిగించేది. ఇలా కమ్యూనిస్టు దేశాలన్నిటిలో జరుగుతుంది. ఈ విధంగా వెనకు వేలు బాహ్యాన్ని కమ్యూనిస్టులను, ఆంతర్యంలో క్రైస్తవులైన వారు ప్రతి దేశంలోనూ ఉన్నారు. బహిరంగంగా నడుస్తున్న క్రైస్తవ దేవాలయాలకు వెళ్ళడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ రహస్య పోలీసులు కాపలా ఉంటారు. అంత మాత్రమే గాక ఆ సంఘాలలో వాక్య పరిచర్య పవిత్రంగా జరగదు. అందువల్ల వీరు తమ ఉద్యోగాల్లోనే ఉంటూ రహస్యంగా క్రీస్తుకు సాక్షులుగా ఉంటున్నారు. ఈ విశ్వాసులకు బైబిలు సిద్ధాంతాలు ఎక్కువ తెలియకపోయినా వారు ఎలా నాస్తికులని ఆస్తికులని చేస్తున్నారు అనేది ఆశ్చర్యమే. నాస్తికులతో వారు చక్కగా తర్కిస్తారు. ఎవరో మిమ్మును ఒక విందుకు పిలుస్తారనుకోండి. వారు మీ ముందు శ్రేష్టమైన భోజన పదార్థాలని ఉంచారనుకోండి. వాటినెవరూ సిద్ధం చేయలేదు, వాటంతట అవే తయారైనాయి అనుకుంటారా? సృష్టి ఒక విందులా ఉంది. తేనె, పాలు, రుచిగల కూరగాయలు, పండ్లు ఇంకా ఇతర అనేక భోజన పదార్థాలు మన చుట్టూ ఉన్నాయి. వీటన్నిటినీ సిద్ధం చేసిందెవరు? సృష్టి గ్రుడ్డిది. మీరు దేవుని విశ్వసించక మన నిత్యానుసార వస్తువుల్ని సృష్టి తయారు చేసిందని మీరు వాదించడం అర్థరహితం కాదా? నిత్య జీవం ఉందని వారికి రుజువు చేయడానికి ఒక విశ్వాసి ఒక కమ్యూనిస్టుకు ఇలా సాక్ష్యమివ్వడం నేను విన్నాను. మీరు తల్లి గర్భంలోని పిండంతో మాట్లాడారనుకోండి, దాని బ్రతుకు గర్భంలో కొన్ని దినాలు మాత్రమే అని, ఆ తరువాత ఒక పెద్ద ప్రపంచంలో ప్రవేశించి అక్కడ దీర్ఘకాలం జీవించాల్సి ఉంటుందని చెబితే ఆ పిండం ఏమని జవాబిస్తుంది?
ఇప్పుడు నాస్తికులైన మీకు మోక్ష, నరకాల విషయం చెబుతుంటే ఎలా జవాబిస్తున్నారో అలాగే ఆ పిండం కూడా జవాబిస్తుంది. తల్లి గర్భంలోనున్న జీవితమే వాస్తవమని, మిగిలినదంతా మతపిచ్చి అని చెబుతుంది. అయితే ఆ పిండం స్వంతంగా ఆలోచించగలిగితే ఒకవేళ ఇలాగ అనుకుంటుందేమో, నాకు చేతులు, కాళ్ళు, కండ్లు పెరుగుతున్నాయి గానీ ఏం ప్రయోజనం? నేను వాటినెప్పుడూ వాడుకోలేదు. ఒకవేళ నేను నా తల్లి గర్భాన్ని విడిచి వేరే లోకంలో ప్రవేశిస్తే బహుశా వీటిని వాడుకోగలనేమో అని గర్భంలో నుండగానే రాబోయే జీవితం కోసం సిద్ధపడుతుంది. మన విషయం కూడా అంతే. మనం ఈ లోకంలో అనేక సంగతుల్లో పెరుగుతున్నాం. విజ్ఞానం, తెలివితేటలు, అనుభవాలు అధికమవుతున్నాయి. ఎందుకు? అవి అధికమయ్యాక ఆ పిదప చనిపోయి వాటిని ఇంకెప్పుడు వినియోగించుకోలేక పోవడానికా? కాదు. మనం రాబోయే లోకం కోసం సిద్ధపరచబడుతున్నాం. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం యేసు ఎప్పుడూ ఈ లోకంలో జీవించలేదు. అందుకు రహస్య సంఘం వారికిచ్చు సరైన జవాబు, నీ చేతిలో వార్తాపత్రిక ఉంది కదా, నన్ను ఒకసారి చూడనీ. ఓహో! నేడు 14 జనవరి 1964. ఈ 1964 సంవత్సరం ఎప్పటి నుండి ఆరంభమైంది? ఎన్నడూ జీవించని వాని నుండి ఆరంభమైందా? ఆయన లేనే లేడు అంటూ ఆయన జన్మ నుండి లెక్కలు లెక్కలేనా వేస్తున్నారు. యేసు జన్మించిన నాటి నుండే కాలపరిమితి ఆరంభమైంది. యేసు జీవించాడని మీ కమ్యూనిస్టు వార్తాపత్రికే రుజువు చేస్తుంది. ఇక్కడ సంఘ కాపరులు అనేకులు తమ సంఘస్థులు క్రైస్తవ మూల సిద్ధాంతాలను అంగీకరించారనుకుంటారు. అయితే వాస్తవానికి వారిలో చాలామంది ఆ సత్యాన్ని ఎరిగేవారు కారు. అయితే కమ్యూనిస్టు దేశాల్లోని రహస్య సంఘ పరులు తమ సంఘస్థులకు మాత్ర ఆధ్యాత్మికంగా గట్టి పునాది వేస్తున్నారు. కమ్యూనిస్టు అజమాయిషీలోనున్న బాహ్య సంఘాన్ని గురించి నేను ఒక మాట చెప్పగోరుతున్నాను. ఇది కమ్యూనిస్టులకే బాగా తోడ్పడుతున్న సంఘం. దీని చరిత్ర పెద్దది. రష్యా మహా విప్లవం తరువాత కొందరు క్రైస్తవ నాయకులు విశ్వాస ఘాతకులై కమ్యూనిస్టులతో సంపూర్ణంగా ఏకీభవించి సంఘాన్ని నాశనానికి నడిపించారు. ఇతర కమ్యూనిస్టు దేశాల్లో కూడా అలాగే జరిగింది. రష్యాలో నికోదేము అను ప్రస్తుతపు ఆర్చ్ బిషప్ కమ్యూనిస్టులతో పనిచేస్తున్నాడు. నికోదేము కమ్యూనిస్టుల ప్రతినిధి అని రహస్య పోలీసులోనున్న ఒకడు ఒప్పుకున్నాడు. ప్రతి క్రైస్తవ శాఖ కూడా అలాగే ఉంది. రుమేనియాలోని బాప్టిస్టు నాయకులు కమ్యూనిస్టులచే నియమించబడి నిజ క్రైస్తవులను ఎదిరిస్తున్నారు. రష్యాలోని బాప్టిస్టుల సంగతి అలాగే ఉంది. కమ్యూనిస్టులు అనేక క్రైస్తవ దేవాలయాలని మూసివేసినప్పటికీ అక్కడక్కడ కొన్నింటిని మాత్రం మూసివేయలేదు. ఈ కొన్ని దేవాలయాల్లో నామకార్థపు ఆరాధన జరిగించనివ్వడం ద్వారా క్రైస్తవులని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. దీన్ని బట్టి బయటి ప్రపంచానికి వారిస్తున్న మత స్వాతంత్ర్యాన్ని గొప్పగా ప్రదర్శించి మోసగించ వీలవుతుంది. నాకు వారిట్టి సంఘానుక దాన్ని ఇవ్వజూపారు. ఈ సంఘాల్లోని సంఘ కాపరులు మొత్తం మీద మహోద్రోహులైన వారి సంఘస్థులకు ఆధ్యాత్మిక జీవం కొంతమట్టుకు లేకపోలేదు. కమ్యూనిస్టుల ఆధీనంలో సాగిపోతున్న సంఘాల్లో ఎంతసేపు కమ్యూనిస్టులని గురించిన పొగడ్తలే గాక వాక్య పఠనం కూడా జరుగుతుంది. పాతకాలపు పాటలు పాడుతారు. అయినా వీటి ద్వారా కొందరు ప్రభువునందు విశ్వసిస్తున్నారు. ఇట్లు దేవుడు వారి మధ్యలో కూడా తన అద్భుత క్రియను జరిగిస్తున్నాడు. కానీ బాహ్య సంఘాల సంఖ్య దినదినం పడిపోతుంది. సోవియట్ యూనియన్ అంతటిలో 4 లేక 5,000 సంఘాలు మాత్రం ఉండవచ్చు. అయితే ఇదే జనసంఖ్య గల అమెరికా దేశంలో 3 లక్షల సంఘాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు పెద్ద ఆకారం గలవి కావు గానీ సామాన్యమైన ప్రార్థన గదులు. విదేశీయులు మాస్కో నగరంలోని జనసమ్మర్దమైన దేవాలయాల్ని చూచి అక్కడ బోలెడు స్వాతంత్ర్యం ఉందని మోసపోతున్నారు. అక్కడ దేవాలయాలు ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయని చెబుతున్నారు. అయితే 70 లక్షల క్రైస్తవుల కోసం ఉన్నది ఒకే ఒక్క ప్రొటెస్టంటు దేవాలయం మాత్రమేనని వారికి తెలియదు. ఇట్టి చిన్న చిన్న ప్రార్థన గదులు కూడా విశ్వాసులకు అందుబాటులో లేనందున వారెంతో ఇబ్బంది పడుతున్నారు. రహస్యంగా వీరిని దర్శించి సువార్త నందించడం కంటే గత్యంతరం వేరేది లేదు. ఏ దేశంలోనైనా
కమ్యూనిజం అభివృద్ధి పొందిన కొద్దీ క్రైస్తవ సంఘం రహస్యంగానే ఉండిపోవాల్సి వస్తుంది. రహస్య సంఘానికి నాస్తిక గ్రంథాల్లోని ఆధ్యాత్మిక సహాయం ఏ విధంగా ఏలియా కాకుల చేత పోషింపబడ్డాడో, అలాగే విశ్వాసులు నాస్తిక బోధల చేత కూడా కొంతవరకు పోషింపబడుతున్నారు. ఎట్లంటే నాస్తికులు చాలా ఆసక్తితో బైబిల్ వచనాలని అపహాసిస్తూ, విమర్శిస్తూ తమ ఇష్టం వచ్చినట్లు చెడ్డ వార్తలన్నీ వ్రాస్తారు. బైబిల్ వచనాలు అర్ధరహితాలని చూపించడానికి చేసే ప్రయత్నంగా అనేక బైబిల్ వచనాలెత్తి వ్రాసారు. ఇటు పుస్తకాలని లక్షల సంఖ్యలో అచ్చువేసి పంచుతున్నారు. వారు రాసిన ఖండన చదివితే వారి తెలివిహీన విమర్శలకు నవ్వొస్తుంది. వారి పుస్తకాలు బైబిల్ వచనాలతో నిండి ఉన్నాయి. ఇలా బైబిల్ లేని వారు దేవుని వాక్యాలున్న పుస్తకాలని చూసినప్పుడు ఎంతో సంతోషిస్తారు. వారెంత దూషణకరంగా వ్రాసినా అక్కడ అనేక బైబిల్ వచనాలని ఉదహరించినందున అవి మాత్రం విశ్వాసులకు ఎంతో సహాయకరంగా ఉంటున్నాయి. ఒక్కోసారి నాస్తిక కూటాలి కూడా విశ్వాసులు తమ మేలు కొరకే వాడుకుంటున్నారు. ఒక ఉపన్యాసకుడు ఒక సమావేశంలో యేసు ఒక మంత్రగాడని ఉపన్యసిస్తూ తన ముందున్న ఒక పాత్రలో నీళ్లు పోశాడు. దానిలో ఏదో పొడి వేశాడు. అప్పుడు నీరు ఎర్రని రంగుగా మారిపోయింది. అప్పుడతడు యేసు కూడా ఇలాగే తన అంగీ లోపల దాచిన పొడిని నీళ్ళలో వేసినప్పుడు రంగు మారిపోయింది. అప్పుడు ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్లు నటించినాడు. అయితే నేను యేసు కంటే ఎక్కువ చేయగలను. నేను ద్రాక్షారసాన్ని తిరిగి నీళ్లుగా మార్చగలను అని చెప్పి తిరిగి మరొక విధమైన పొడిని నీళ్ళలో వేశాడు. ఆ నీళ్లు రంగు తెల్లగా మారిపోయింది. అప్పుడు ఒక క్రైస్తవుడు లేచి నిలిచి, గురూజీ, నీ అద్భుత శక్తికి మేమంతా ముదుగులమయ్యాం. ఇప్పుడు ఒకటి మాత్రం అడుగుతాను. నీవు చేసిన ద్రాక్షరసాన్ని ఒకసారి త్రాగి చూడు అన్నాడు. అప్పుడతడు, అది నేను చేయలేను. నేను వేసిన ఆ పొడి విషయమే అన్నాడు. అప్పుడు ఆ క్రైస్తవుడు, ఇదే నీకు యేసుకు ఉన్న భేదం. ఆయన తన ద్రాక్షారసం చేత గత 2000 సంవత్సరాల నుండి మమ్మను ఆనందింప చేస్తున్నాడు. అయితే నువ్వు నీ ద్రాక్షారసంతోటి మమ్మల్ని చంపజూస్తున్నావు అని చెప్పాడు. దీన్ని బట్టి ఆ విశ్వాసిని జైల్లో వేశారు. ఈ వార్త అంతటా వ్యాపించినందున అనేకులు విశ్వాసములో స్థిరపరచబడ్డారు. మనం చిన్నవాడైన దావీదుల బలహీనులం. అయితే దేవుడు మన పక్షాన ఉన్నందున నాస్తికత్వం అనే గొలియాతు కంటే బలుఢ్యులం. సత్యం మనదే. ఒక పర్యాయం ఒక కమ్యూనిస్టు వక్త నాస్తికత్వాన్ని గురించి ప్రసంగించిన సభకు కార్మికులనేకులు హాజరయ్యారు. అందులో అనేకులు క్రైస్తవులు. దేవునికిని క్రీస్తుకును విరోధముగా అతడు చెప్పినవని విన్నారు. వక్త తన ఉపన్యాసంలో దేవుడు లేడని, క్రీస్తు సంగతి బూటకమని, మోక్ష నరకాలు లేవని, మానవుడు ఆత్మలేని ఒక పదార్థమని రుజువు చేయ ప్రయత్నించాడు. మానవుడు ఒక స్థూల ద్రవ్యం మాత్రమేనని అన్నాడు. అప్పుడు ఒక క్రైస్తవుడు లేచి మాట్లాడనకు సెలవు కోరగా వారు సెలవిచ్చారు. ఆ క్రైస్తవుడు తాను కూర్చుని ఉన్న కుర్చీని ఎత్తి నేలకు పెట్టి కొట్టాడు. అట్లే నిలిచి దానిని కొంతసేపు గమనించాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు వక్తను సమీపించి చెంపపై ఒక దెబ్బ కొట్టాడు. అందుకు ఆ ఉపన్యాసకుడు మండిపడ్డాడు. కఠిన స్వరముతో ఆ క్రైస్తవుని పట్టి వేయాల్సిందని ఆదేశించాడు. నీవు నన్నెందుకు కొట్టావు? కారణమేమిటో చెప్పు అని నిలదీశాడు. అప్పుడు క్రైస్తవుడు ఇలా అన్నాడు, ఇంతవరకు మీరు చెప్పిందంతా వట్టిదేనని రుజువు పరుచుకున్నారు. అది అంతా పదార్థమే గాని వేరేమీ లేదన్నారు గదా. నేను కుర్చీని తీసి పడవేశాను. అది వాస్తవంగా పదార్థమే. కుర్చీ నాపై కోపగించలేదు. మిమ్మల్ని చెంప మీద కొట్టాను. కానీ మీరు కుర్చీలా మౌనం వహించలేదు. మీ ప్రవర్తనే వేరైపోయింది. పదార్థానికి కోపం రాదు. అయితే మీకు వచ్చింది. కనుక సోదరా, నీవు తప్పు మార్గంలో ఉన్నావు. మానవుడు పదార్థాన్ని మించినవాడు. మనం ఆధ్యాత్మిక జీవులం.
ఇలా అనేక రీతులుగా రహస్య సంఘ సభ్యులు నాస్తికవాదాలని ఎదుర్కొని బుద్ధి చెబుతున్నారు. చెరసాలలో నేనున్నప్పుడు ఒక కమ్యూనిస్టు ఆఫీసరు "ఎంతకాలం నీవు అద్దం లేని మతాన్ని పట్టుకొని వేలాడతావు" అని అడిగాడు. అప్పుడు నేను నాస్తికులు అనేకులు తమ మరణశయ్యల మీద సైతం తమ తప్పు కోసం పశ్చాత్తాపపడి క్రీస్తును ప్రార్థించారు. ఏ క్రైస్తవుడిలా తన విశ్వాసం కోసం పశ్చాత్తాపపడి మరణ సమయంలో మార్కస్‌కు గాని, లెనిన్‌కు గాని ప్రార్థించడు అన్నాను. అప్పుడతడు చిరునవ్వుతో "తెలివైన ఉత్తరమిచ్చావు" అన్నాడు. తిరిగి నేను ఒక వంతెనను క్రొత్తగా కట్టినప్పుడు దాని బలాన్ని పరీక్షించడానికి దానిపై ఒక పిల్లిని నడిపిస్తే ఏం తెలుస్తుంది? అయితే దాని మీద ఒక రైలును నడిపిస్తే దాని బలం తేటపడుతుంది. అంత సవ్యంగా ఉన్నప్పుడు నాస్తికుడుగా ఉండటం ఏమీ గొప్ప సంగతి కాదు. గాని పరిస్థితులు తారుమారినప్పుడు అలాగుండడం ఏమంత సాధ్యం కాదు అని చెప్పి లెనిన్ వ్రాసిన గ్రంథాన్నెత్తి ఆయన తన క్లిష్ట సమయాల్లో ప్రార్థించడం ఎలా తప్పని సరైందో చెప్పిన ఆ ఉదంతాన్ని ఎత్తి చూపించాను. తాను సోవియట్ యూనియన్‌కు మంత్రిగానున్న కాలంలో అలా ప్రార్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిస్టులకు సరైన శాంతి సమాధానాలు దొరకనందున పలు విధాలుగా కలవరిస్తున్నారు. భక్త అగస్టిన్ చెప్పినట్లు వారున్నారు. మన హృదయాల్లో దేవునిలోని విశ్రాంతిని కనుగొనే వరకు వాటికి ఏమాత్రం విశ్రాంతి ఉండదు. కమ్యూనిస్టులు కూడా రక్షింపబడతారు. స్వతంత్రులైన క్రైస్తవులు కమ్యూనిస్టు దేశాల్లోని రహస్య సంఘాలకు సహాయం చేస్తే వారు కమ్యూనిస్టులని రక్షణలోనికి నడిపించడం మాత్రమే గాక లోక స్థితిగతులని మార్చివేసిన వారవుతారు. కమ్యూనిజం అస్వాభావికమైంది. కుక్క కూడా తనకో స్వంత ఎముక కావాలని కోరుతుంది. కమ్యూనిస్టులు చేస్తున్న దానికి సంబంధం ఉండదు. కాబట్టి వారిని క్రీస్తు వద్దకు నడిపించడం సులభ సాధ్యమే. కమ్యూనిస్టుల్లో కొందరు లోకంలోని సమస్తం పదార్థమే అని, మనుషులు కూడా ఒక ప్రత్యేక రూపాన్ని సంతరించుకునేలా చేయబడ్డ పిడికెడు చైతన్యహీన పదార్థ సమ్మేళనమని, మరణమైన తరువాత మనిషి మళ్ళీ లవణాలుగాను పదార్థాలుగాను మారిపోతున్నాడని గట్టిగా వాదిస్తున్నప్పుడు వారిని ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. అలాగైతే అనేక దేశాల్లో కమ్యూనిస్టులు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగం ఎందుకు చేశారు? పిడికెడు ఆత్మలేని పదార్థాలు కూడా ప్రాణత్యాగం చేస్తారు. ఇతరుల సంక్షేమం కోసం పదార్థాలు తమ ప్రాణాలు అర్పిస్తాయా? ఈ ప్రశ్నలకు వారు ఉత్తరమియ్యలేకపోతున్నారు. వారి అమానుషత్వాన్ని ఏమని చెప్పగలం? మానవుడు పశు రూపాన సృష్టింపబడలేదు. అందువల్ల పశు ప్రవృత్తితో ఎంతో కాలం ప్రవర్తింపలేడు. కమ్యూనిస్టు దేశాల్లో విరివిగా వ్యాసించి ఉన్న త్రాగుడు ఒక సత్యాన్ని సూచనగా ప్రాయంగా చూపుతుంది. అదేమంటే మనుషులకు కమ్యూనిజం ఇవ్వజాలని ఒక విశాల జీవితం కోసం వారిలో గొప్ప ఆశ కనపడుతుంది. సాధారణంగా రష్యా దేశీయుడు గంభీరమైన ఉదర స్వభావుడు. కమ్యూనిజం అంతా లోతుల్లోని పై బూటకమే. రష్యా మనిషి గంభీర జీవాన్ని అన్వేషించి అది ఎక్కడనూ దొరకనందున మత్తు పదార్థాలతో తన్ను తాను తృప్తి పరచుకొన ప్రయత్నిస్తున్నాడు. తాను పశువులా జీవిస్తూ తన జీవితం పట్ల కలిగే అసహ్యతను మరచిపోవడానికు తాగుతున్నాడు. ఒక పర్యాయం నేను నా భార్య ఒక హోటల్‌కి వెళ్ళాం. అక్కడ ఒక రష్యన్ మిలిటరీ ఆఫీసర్ మద్యం సేవించి గందరగోళం చేస్తున్నాడు. అతడు మైకంలో తన చేతిలోని తుపాకీతో అందరిని బెదిరిస్తూ ఇంకా త్రాగుతున్నాడు. అప్పుడు నేను అతనితో కలిసి నెమ్మదిగా మాట్లాడక మేమిద్దరం స్థిమితంగా కూర్చున్నాం. అంత త్రాగినా అతని ఆలోచనా శక్తి తగ్గిపోలేదు. క్రీస్తును గూర్చి నేను అతనితో మాట్లాడాను. నేను ఊహించని విధంగా అతడు శ్రద్ధగా విన్నాడు. తుదకు అతడు నీవెవరవో ఇప్పుడు నాకు తెలిసింది. అయితే నేనెవరినో నీకు తెలియజేస్తాను. ఆర్థోడాక్స్ సంఘంలో నేనొక మత గురువును. స్టాలిన్ కాలంలో మహాహింస ఆరంభమైనప్పుడు నేను విశ్వాసఘాతకుడనై పోయాను. అప్పటి నుండి గ్రామాలు తిరిగి నాస్తికత్వాన్ని బోధిస్తూ నేను మత గురువుగా ఉన్నప్పుడు వేషధారిగా జీవించానని చెప్తూ వచ్చాను. అంతేకాదు నా వలె దైవ
సేవకులంతా మోసగాళ్ళేనని చెప్పాను. నా మంచి పనిని బట్టి రహస్య పోలీసుల్లో మంచి పదవి దొరికింది. ఈ చేతులతో అనేక క్రైస్తవులని హింసించి వారిని చంపి ఉన్నాను. నేను చేసిన ఇట్టి ఘోర కృత్యములను పోవడానికు బాగా త్రాగుతున్నాను గానీ ఏమి లాభం కలగడం లేదు అని నాకు చెప్పాడు. కమ్యూనిస్టులు ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటారు. వారి గొప్ప కవీశ్వరులు కొందరు కూడా అలాగే ఆత్మహత్య చేసుకున్నారు. 'ఆనందం' అనే నవల గ్రంథకర్తకే ఆనందం కరువై ఆత్మహత్య చేసుకున్నాడు. కమ్యూనిస్టు నాయకుల్లో కొందరు కూడా ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కమ్యూనిస్టులకు ఆనందం లేదు. అలాగే వారిని పరిపాలిస్తున్న అధికారులకు కూడా ఆనందంగా ఉండటం అంటే ఏమిటో తెలీదు. స్టాలిన్ ఎప్పుడూ మనోవ్యాకులతతో బాధపడేవాడు. దాదాపు తన తోటి వారినందరినీ హత్య గావించక ఇక ఎప్పుడో ఒకప్పుడు తనను కూడా ఎవరో హత్య చేస్తారేమోనన్న భయంతో అతడు జీవించాడు. అతడు పండుకోవడానికి 8 పడక గదులుండేవి. అవి డబ్బు దాచుకునే ఇనప్పెట్టెల్లా ఎంతో భద్రత గలవి. అతడు ఏ రాత్రి ఏ గదిలో పండుకుంటాడో ఎవరికీ తెలిసేది కాదు. పంటవాడు తాను వండిన భోజన పదార్థాలని మళ్ళీ ఆయన సమక్షంలో కొద్ది కొద్దిగా తిన్నాక స్టాలిన్ తినేవాడు. కమ్యూనిజం ఎవరికీ ఆనందాన్ని ప్రసాదించదు. వారికి కావాల్సింది క్రీస్తే. కమ్యూనిజాన్ని పతనంగావించడం వల్ల దాని ఉక్కు హస్తాల్లో బానిస బతుకులు బతుకుతున్న వారికి మాత్రమే గాక కమ్యూనిస్టులకు కూడా స్వాతంత్ర్యాన్ని అందివ్వవచ్చు. ఇట్టి దాస్య శృంఖలాలలో మగ్గిపోతున్న వారికి విడుదల కలిగించడమే రహస్య సంఘ లక్ష్యం. ఈ సంఘం విశ్వాసములో ఉన్నత స్థాయిలో ఉంది. ఒక పర్యాయం ఒక యువ రష్యన్ మిలిటరీ ఆఫీసరు హంగరీ దేశంలోని ఒక దైవ సేవకుని ఏకాంతంగా కలుసుకోగోరాడు. ఒక ప్రత్యేక గదిలోకి ఇద్దరు చేరారు. ఎదురుగా గోడ మీద క్రీస్తు శిలువను చూచి ఇట్లన్నాడు: ఆ శిలువ శుద్ధ మోసం అని నీకు బాగా తెలుసు కదా. అయినా బోధకులైన మీరు మీ అబద్ధాలతో బీద ప్రజల్ని మోసగిస్తూ సంపన్నుల బీదలను అలా అజ్ఞానంలోనే ఉంచేలా వారికి సహాయపడుతున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరూ చూడడం లేదు. యేసు దేవుని కుమారుడు కాదన్న సత్యాన్ని రహస్యంగానైనా నా నా వద్ద ఒప్పుకో. దేవదాసుడు చిరునవ్వుతో, నవయువక, అదేమీ కాదు. యేసు నిజంగా దేవుని కుమారుడు. నేను నమ్మేది కేవలం సత్యం అన్నాడు. ఇటు యుక్తులు నా దగ్గర చెల్లవు. నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, నవ్వకు అని చెప్పి తన చిన్న తుపాకీ తీసి దేవదాసుని గుండెలకు ఆనించి, ఇదంతా కేవలం బూటకమని నువ్వు ఒప్పుకోలేకపోతే నిన్ను చంపేస్తాను అన్నాడు. నేనెన్నటికీ అలా ఒప్పుకోను. మా ప్రభువు నిజంగా దైవకుమారుడు అన్నాడు దైవసేవకుడు. మాటలు విన్న వెంటనే అతడు తన చేతిలోని తుపాకీని అవతల పారేసి ఆ దైవ సేవకుని కౌగిలించుకున్నాడు. అతడు కన్నీళ్లతో, అది సత్యం, ముమ్మాటికి నా నమ్మకం కూడా అదే. అయితే ఈ సత్యం కోసం మనుషులు తమ ప్రాణాలని సహా ఇవ్వగలరని నేను అనుకోలేదు. ఇప్పుడు అది తెలుసుకున్నాను. నీ విశ్వాసం ద్వారా నేనెంతో బలపడ్డాను. నేను కూడా క్రీస్తు కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ దివ్య పథాన్ని నాకు చూపించావు అన్నాడు. మరో సందర్భంలో కూడా అలాగే జరిగింది. రష్యన్లు రొమేనియాను ఆక్రమించాక ఇద్దరు రష్యా సైనికులు చేతుల్లో తుపాకులతో ఒక క్రైస్తవ దేవాలయంలో ప్రవేశించారు. వారు, మేము మీ విశ్వాసంతో ఏకీభవించలేం. ఎవరైతే తమ విశ్వాసాన్ని వదులుకోరో వారిని ఇప్పుడే కాల్చివేస్తాం. తమ విశ్వాసాన్ని వదులుకోవడానికి ఇష్టపడేవారు కుడి ప్రక్కకు తొలగండి అన్నారు. అలా మళ్ళిన వారిని ఇండ్లకు వెళ్ళల్పిందని సైనికులు ఆజ్ఞించారు. వారు తమ ప్రాణాల్ని దక్కించుకోవడానికి పారిపోయారు. అప్పుడు ఆ రష్యన్లు మిగిలిన వారిని కౌగిలించుకొని, మేము కూడా క్రైస్తవులమే. సత్యం కోసం ప్రాణాలర్పించగల విశ్వాస వీరులతోనే మేము సహవాసం చేయకోరుతున్నాం అన్నారు. ఈ విధంగా మా దేశంలో మనుషులు సువార్త కోసం, స్వాతంత్ర్యం కోసం ఎడతెగక పోరాడుతున్నారు. ఈ మాటలు రాస్తున్న నేను ఒక మామూలు వ్యక్తిని. నోరు మూతబడి మూగబోయిన వారి పక్షాన నేను మాట్లాడుతున్నాను. వారు తమ సంగతులను పశ్చిమ దేశస్థులకు తెలియజేయలేకున్నారు. వారి పక్షాన మధ్యవర్తిగా మీకు ఈ విషయాలు విన్నవిస్తూ వారెదుర్కొంటున్న సమస్యలను గురించి మాట్లాడుతున్నాను. వారి కోసం మీరు భారముతో ప్రార్థించాలని మనవి.
మేము కమ్యూనిస్టులని క్రీస్తు కోసం సంపాదించగలం. అందుకు మొదటి కారణం దేవుడు మా పక్షాన ఉన్నాడు. రె 2 మేమందిస్తున్న వర్తమానం మానవుని హృదయాంతరాల్లోని ఆశను తృప్తిపరచగలదు. 3 మా దేశ సంస్కృతి, సంప్రదాయాలు మాకు అనుకూలంగానే ఉన్నాయి. నేనొక కమ్యూనిస్ట్‌తో క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు, అతని హృదయాంతరంగంలోని నిగూఢమైన ఆధ్యాత్మిక అవసరతలు నాకు చాలా సహాయకరంగా ఉంటాయి. నా వాదనని అతడు సులువుగా ప్రతిఘటించవచ్చు. గాని నా వాదాన్ని బలపరుస్తున్న అతని మనస్సాక్షిని తాను చంపుకోవడం ఏమంత సులువైన సంగతి కాదు. నాకు తెలిసిన కొందరు నాస్తిక పండితులు తమ ఉపన్యాసాలను సిద్ధపరచుకోకముందు సహాయం కోసం దేవుని ప్రార్థించి సిద్ధపరచుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు కమ్యూనిస్టులు దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రహస్య ఆరాధనలో పాల్గొన్నారు. వారు పట్టబడ్డప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకున్నారు. ఆ తర్వాత చేసిన తప్పుకు పశ్చాత్తాప పడ్డారు. క్రీస్తు కమ్యూనిస్టులని ప్రేమిస్తున్నాడు. మనం తప్పక వారిని క్రీస్తు కోసం సంపాదించాలి. కమ్యూనిస్టు దేశాల్లోని రహస్య సంఘమే అట్టి పని పటిష్టంగా చేయగలదు. వారికి సహాయం చేయడం అందరి సమిష్టి కర్తవ్యం. రహస్య సంఘంలోని త్రివిధ వర్గాలు. మొదటిది, కమ్యూనిస్టులు తొలగించిన వేలాది సంఘ కాపరులు, ఇతర పరిచారకులు. వారు కమ్యూనిస్టులతో ఏకీభవించినందున వారు పదవుల నుండి తొలగించబడ్డారు. వీరిలో అనేకులని జైల్లో వేసి హింసించారు. విడుదల పొందాక వీరు రహస్య సంఘంలో పనిచేస్తున్నారు. వీరు అనేక అపాయాల్లో నున్న సువార్త ప్రకటించడానికి ముందుకు ఉరుకుతున్నారు. రహస్య సంఘంలోని రెండవ గుంపు ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ గొప్ప సమర్పణతో జీవిస్తున్న విశ్వాసుల సైన్యం. రష్యాలోను, చైనాలోను నామకార్థపు నులివెచ్చని చంచల హృదయులైన విశ్వాసులుండరు. ఎప్పుడు హింస ద్వారానే క్రైస్తవులు సత్క్రైస్తవులు అవుతారో అప్పుడే సాక్ష్యమిచ్చు క్రైస్తవులుగాను, ఆత్మ సంపాదకులుగాను ఉండగలుగుతారు. కమ్యూనిస్టుల ద్వారా చాలామంది బలమైన విశ్వాసులుగాను మారిపోయారు. వారిలాంటి క్రైస్తవులని స్వతంత్ర దేశాల్లో చూడడం అరుదే. ఇతరులకు సాక్ష్యమివ్వకుండా ఒక క్రైస్తవుడు ఎలా జీవం గలడని వారడుగుతారు. క్రైస్తవులు తాము నివసించే గ్రామాలు, ఇరుగు పొరుగులకు ఎంతో ప్రీతికరమైన జీవిత విధానాన్ని ప్రదర్శిస్తారు. పొరుగింటిలో ఎవరైనా ఒక తల్లి జబ్బు పడితే విశ్వాసులు వారి దగ్గరకు వెళ్ళి పరిచర్య చేసి పిల్లలను సంరక్షిస్తారు. ఒక పొరుగువాడు జబ్బు పడి కట్టెల కోసం అడవికి వెళ్ళకపోతే విశ్వాసులు వెళ్ళి సహాయపడతారు. వారు తమ మాదిరికరమైన జీవితాన్ని ప్రదర్శించి అనేకులని క్రీస్తు కోసం సంపాదించగలుగుతున్నారు. వీరు ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యమిస్తూ ఉంటారు. జాజారులో నీళ్ళ పంపు దగ్గర ప్రతి చోట సాక్ష్యమిస్తున్నారు. మాంసం అమ్మే క్రైస్తవుడు ప్రతి పొట్లంలో ఒక సువార్త పత్రిక పెట్టి కడతాడు. క్రైస్తవ విద్యార్థులు ఏదో ఒక విధంగా క్రైస్తవ సువార్తలను సంపాదించుకొని తమ ఉపాధ్యాయుల కోటు జేబుల్లో పెడతారు. ఈ విధంగా ప్రతి కమ్యూనిస్టు దేశంలో అనేక రీతుల విశ్వాసులు సువార్త సేవ చేసే పిస్టోలుగా ఉంటున్నారు. ఏ హింస చేత కమ్యూనిస్టులు క్రైస్తవ్యాన్ని అణచివేయ చూస్తున్నారో ఆ హింస అనేక క్రైస్తవ వీరులని ఉద్భవింపచేసి వారు గొప్ప సేవ చేయడానికి కారణమైపోయింది. రహస్య సంఘంలోని మూడో వర్గం కమ్యూనిస్టుల అధికారం క్రిందనున్న బాహ్య సంఘాల్లోని కొందరు కాపరులు, పరిచారకులు దీనిలో ఉన్నారు. వీరు బాహ్య సంఘములో నుంటూ రహస్య సంఘములో కూడా సేవ చేస్తున్నారు. ఈ సంఘ కాపరులు తమ చిన్న ప్రార్థన గదుల లోపలనే గాని బయట క్రీస్తును గురించి బోధించడానికి సెలవు లేదు. బాలల కోసం, యువజనుల కోసం ప్రత్యేక కోటలు పెట్టడానికి వీల్లేదు. విశ్వాసుల దగ్గరకు వచ్చుటకు క్రైస్తవేతరులు భయపడతారు. గృహాల్లో జబ్బుపడిన తమ సంఘ సభ్యులను దర్శించి వారి కోసం ప్రార్థించడానికి సెలవు లేదు. అనేక నిర్బంధాలతో సంఘానికి సంఖ్యలు వేస్తున్నందున దానికి స్వంతరం లేదు. కమ్యూనిస్టులు ఇన్ని విధాలైన కట్టుదిట్టాలు పెట్టినా కూడా రహస్య సంఘం ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ముందుకు సాగిపోతుంది. ఈ కాపరులు రహస్యంగా బాలల మధ్యను, యువజనుల మధ్య సేవ చేస్తున్నారు. రహస్యంగా వీరు క్రైస్తవ గృహాల్లోకి ప్రవేశించి సువార్తను అందిస్తున్నారు. రహస్యంగా కరపత్రాన్ని దేవుని కోసం ఆకలిగొన్న ప్రజలకు అందిస్తున్నారు. పైకి వారు
సర్కారు వారికి విధేయులైనట్లు కనబడినా, ఎంతటి అపాయాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి రహస్యంగా వాక్య పరిచయం చేస్తున్నారు. ఇటువంటి వారిని అనేకులని నిఘా వేసి రష్యా అధికారులు పట్టుకొని బంధించారు. కన్వెన్షన్ ఓడిపోయే పర్యంతం రహస్య సంఘం జీవిస్తూనే ఉంటుంది. కొన్ని దేశాల్లో ఒక వర్గాన్ని మించి మరో వర్గం గొప్పగా పనిచేస్తుంది. ఎలాగై ఎలాగైనా అవి అన్నీ గొప్ప అపాయంలో నుంటూనే క్రీస్తు కోసం పనిచేస్తున్నాయి. కమ్యూనిస్టు దేశాల్లో రహస్యంగా సేవ చేయాల్సి ఉన్న సంఘానికి రహస్య సంఘమని కమ్యూనిస్టులే నామకరణం చేశారు. రహస్య సంఘ సభ్యులు ఆ పేరుతో పిలిపించుకోవడానికి ఇష్టపడ్డారు. వారు తాము క్రైస్తవులమని, విశ్వాసులమని, దేవుని పిల్లలమని చెబుతారు. ఏ పేరైనా పర్వాలేదు. వారు గొప్ప సేవ చేస్తున్నారు.